జై శ్రీరామ్ అందరికి. ఎనీ గెసెస్ ఏం ఐటమ్ ఈరోజు అని? ఓకే, నేనే చెప్తా. ఆలు బోండా. సో ఇప్పుడు ఫస్ట్ బ్యాటర్లో ఏమేమి వేసుకుందామో చూద్దాము. శనగపిండి, పసుపు, కారం, ఉప్పు అండ్ వన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్, ఆబ్వియస్లీ ఇంకో ఉంటుంది నా ఐటమ్స్లో. వన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ బేకింగ్ సోడా, అదే కుకింగ్ సోడా, వెరీ లిటిల్ 1 pinch వేసి మన ఆలు బోండా మొత్తం ప్రాసెస్ దేనిపైన ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది అంటే నో కాదు, లోపల ఫిల్లింగ్లో కాదు, బ్యాటర్ మేకింగ్లో డిపెండ్ అయి ఉంటుంది. అది మరీ నీళ్ళు ఎక్కువ అయిపోయినాయి అనుకోండి, మనం ఆయిల్లో వేసినప్పుడు సాగి అవుతుంది. అదే నీళ్ళు తక్కువ అయి గట్టిగా అయిందనుకోండి, మన క్రిస్పీనెస్ రాదు, బాగా గట్టిగా మన మినప వడలు చేసుకుంటాం కదా అట్లా అవుతుంది. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎండ్లో చూస్తారు కదా ఎట్లా ఉంటుందో కన్సిస్టెన్సీ, ఆ కన్సిస్టెన్సీ రావాలి. సో ఇది కలుపుకునే లోపు పొటాటోలు ఏమేమి వేసానో చూద్దాము. సరే, పొటాటో బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇంకొక టిప్ ఏంటంటే, అది పొటాటో వేడిగా ఉన్నప్పుడే మనం దాంట్లో అన్నీ వేసామనుకోండి బాగుండదు. సో పొటాటో చల్లగా అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అండ్ లెమన్ జ్యూస్ కంపల్సరీ వేసుకోవాలి. ఇక్కడ నేను ఆలు బోండా వేసేస్తున్నా. సో ఆలు బోండా ఆయిల్లో వేసేటప్పుడు ఎప్పుడు మీడియంలో ఉండాలి. కాకపోతే బిఫోర్ యూ యాడ్ దట్ బోండాస్ టు ఆయిల్ హై ఫ్లేమ్ పైన ఉంచాలి. అంటే ఆయిల్ బాగా మరగాలి, కాకపోతే మనం బోండాస్ వేసే టైంకి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. సో అప్పుడు మనకి బయట క్రిస్పీగా ఉండి లోపల పొటాటో కన్సిస్టెన్సీ అట్లా ఉంటుంది. సో ఇక్కడ చూసిండ్రా, సలసల కాగుతుంది నూనె. ఆ బోండాలు మనల్ని తిట్టుకుంటున్నాయేమో, మీ సంతోషం కోసం నన్ను ఇట్లా ఆయిల్లో వేసి వేపుతున్నారా అని. పాపం బోండాలు. ఎస్, సో దీన్ని మింట్ చట్నీతో, పుదీనా చట్నీతో చాలా బాగుంటుంది. గ్రీన్ చట్నీ అంటాం కదా. అండ్ ఇంకొకటి, ఒకవేళ మనకి అన్నీ తినేయకుండా ఒక 2-3 మిగిలిపోతాయి కదా, నేను అది ఏం చేస్తా తెలుసా, వడపావు చేసేస్తా. ఇక్కడ మాకు పావు దొరకదు, అదే బన్నులో మంచిగా గార్లిక్ పౌడర్ వేసి గార్లిక్ చట్నీ వేసి ఇది మధ్యలో పెట్టి తింటే వడపావు లాగా చాలా బాగుంటుంది. సో మీడియం ఫ్లేమ్ పైన ఎంతసేపు అయినా సరే పేషెన్సీతో మీడియం ఫ్లేమ్ పైనే మనం వేయించుకోవాలి. తొందరగా అయిపోవాలని ఆయిల్ హైలో పెట్టామనుకోండి బయట కలర్ వచ్చేస్తుంది, కాకపోతే లోపల పిండి అట్లానే ఉంటుంది. ఎస్, చూస్తున్నారా మన ఆలు బోండాలు అయిపోయినాయి. ఎస్, యమ్మీ. దీనికి గ్రీన్ చట్నీ కాంబినేషన్ అదిరిపోతుంది. చూస్తున్నారా ఐటమ్స్? కానీ మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా నాకు చాలా వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది. సో మన వేడి ఆలు బోండాలు రెడీ. సో ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర. మీరు నా వీడియోస్ని చూసి ఇంకా చాలా ఐటమ్స్ కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.